రిపబ్లిక్ టీవీతో అసలు గొడవెందుకు పడ్డారయ్యా అని చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఈ బాయ్‌కాట్ కల్చర్ ఎవరు బిగిన్ చేస్తారో నాకు తెలీదు. నువ్వు ఒక చర్చ్‌లో ఉన్నప్పుడు, ఆ చర్చ్‌లో ప్రశ్న అనుకూలంగా మన ఏబిఎన్‌లోనో, ఈటీవీలోనో, మహా టీవీలోనో, టీవీ5లోనో అడిగినట్టు అడగలేరు. సార్ అమరావతి అంతా నాశనం చేసేసాడు కదా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు వచ్చిన తర్వాత అద్భుతంగా బాగుపడుతోంది కదా! దీనికి ఏమంటారంటే ఏం చెప్తారు? అవును సార్ అసలు అని మాట్లాడతారు. ఇంకా అప్పుడు చర్చ ఏముంది అందులో? ఆ డిబేట్లు ఎప్పుడో పోయినాయి. సాక్షిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి నాశనం చేసేసింది కదా అని అడిగితే, అవునవునండి ఈళ్ళొచ్చి నాశనం చేస్తున్నారని చెప్తారు. ఇంకా దానికి అది డిబేట్ ఎందుకు అవుతాయి? బేసిక్ పాయింట్ ఏంటి? డిబేట్‌లో అడిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విమానాల గురించి అడిగారు. విమానాలు దాని మీద మంచి పాయింటే చెప్పుకొచ్చారు. ఏది రామ్మోహన్ నాయుడు గారు వార్ రూమ్ పెట్టి మరీ చూస్తున్నారు. లేపోతే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది పీఎం. మధ్యలో లోకేష్ పేరు ప్రస్తావించడం ఒకటే తప్పు. దానికి ట్రోల్ అవ్వగానే వీళ్ళు కంగారు పడిపోతారు. ట్రోల్ అవ్వగానే అవతలున్న యాంకర్‌కి అంటగట్టేస్తారు. నేనిది ప్రత్యక్షంగా ఫేస్ చేశా. నేను ఫ్రమ్ ద బిగినింగ్ మంచిని మంచిగానే చెప్పుకుంటాను. చెడుని చెడుగానే చెప్పుకుంటాం. కొన్ని ప్రశ్నలు ఇక ప్రశ్నలు అడగకుండా ఎందుకు డిబేటు? భజనలు చేయడానికా? ఖచ్చితంగా డిబేట్‌లో ఇదిగో ఇది ఇప్పుడు అమరావతి గురించి అడిగేటప్పుడు అంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు ఓకేనండి బావుంది. అట్ ద సేమ్ టైమ్ ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! అని అడుగుతాం. పోలవరానికి సంబంధించి అంతా సక్రమంగా జరుగుతుందన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉంది గదా! అని అడుగుతాం. అది ప్రజల్లో ఉండే చర్చ. దానికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. దుర్భాషలాడకుండా, నిందించకుండా, లేదు సార్ మీరు అనుకుంటున్నది తప్పు. లేదు మీకొచ్చినటువంటి సమాచారం తప్పు. వాస్తవం ఇదండి అని చెప్తే సంస్కారవంతంగా, అర్థవంతంగా ఉంటుంది. అలా కాకుండా ఎదురుదాడి. యాంకర్ వాళ్ళకి అమ్ముడు పోయాడు. లేపోతే వాళ్ళ పార్టీ వాడు. ఇట్లా ముద్రలేసేసుకుంటారు. నేను నిన్న మొన్న ఈ రిపబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు ఓ ముగ్గురు, నలుగురు నాకు మెసేజ్ పెట్టి రిపబ్లిక్ టీవీతో ఇలా గొడవ పడుతున్నారంటే, ఏం కాదండి రిపబ్లిక్ టీవీ వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశానికి పూర్తి ఫేవరు. అర్నబ్ గోస్వామి చంద్రబాబు గారిని విపరీతంగా అభిమానిస్తాడాయన. ఆయనకి అనుకూలంగా అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడాయన. అంతకుముందు డిబేట్‌లో గూడా. బాబు గారికి సంబంధించి విపరీతమైన పాజిటివ్ ఉన్న ఈవెన్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వపు ఆలోచన మార్గంలో అర్నబ్ గోస్వామి గూడా వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ. తెలుగుదేశంతో పొత్తుకు సంబంధించిన దాంట్లో. ఆలోచన మార్చడంలో. అలాంటి వ్యక్తి ఇక్కడ కేవలం జస్ట్ స్లిప్ అయినటువంటి ఒక ముక్క కారణంగా ఈ ఇష్యూ వచ్చింది తప్పించి ఏమీ లేదు. అది వీళ్ళు సాగదీసుకోకుండా గొడవ పెట్టుకోకుండా ఉంటే బెటరు అని చెప్పా నేను. ఈళ్ళు అనవసరంగా బాయ్‌కాట్ అంటూ రెండో రోజున కావాలని ఫస్ట్ రోజున దీపక్ రెడ్డి గారు ఆయన మంచోడే, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటోడే. పట్టాభి మంచి సబ్జెక్ట్ ఉన్నోడే. ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే మనం ఈ ఛానళ్ళకి అలవాటు పడిపోయి ఇలాగ అవతలోళ్ళు ఉండి తీరాలంటే కుదరదు జాతీయ ఛానల్‌లో. అది కాన్సెప్ట్. అక్కడ అర్నబ్ గోస్వామికి కోపమొచ్చింది. ఆ మూడో రోజున ఈళ్ళు వెళ్ళి ఆయన కన్విన్స్ చేసే విధంగా డిబేట్ చెప్పడం గాకుండా డైరెక్ట్‌గా తీసేసేసి ఒక మేము బాయ్‌కాట్ అన్నారు. బాయ్‌కాట్ పార్టీ చేసిందా? పార్టీ చేత కూడా చేపిచ్చేస్తారు ఈళ్ళు బాయ్‌కాట్లు. అధికార ప్రతినిధులు అనేవాళ్ళు అర్థవంతంగా మాట్లాడాలి. అర్థవంతంగా చర్చించాలి. ఆళ్ళకి ఆ విధమైనటువంటి మౌఖికమైనటువంటి శక్తి ఉండాలి. అది పోయి వీళ్ళ వలన అక్కడ ట్రోల్ అవ్వగానే వీళ్ళు ఎదురుదాడి చేసేసి తమ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఆళ్ళు లేదు సార్ ఆళ్ళు అవతలోళ్ళకి అమ్ముడు పోయారండి అని చెప్పేసి ఆళ్ళ అధినాయకత్వం చెప్పాడు. ఆ తర్వాతన ఆ ఛానల్ నుంచి పారిపోవడం లేదా దూరం అయిపోవడం బాయ్‌కాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ బాయ్‌కాట్ తప్పు మీరు చేసింది చివరికి ఎవరు చెప్పారు మిమ్మల్ని బాయ్‌కాట్ చేయమని అడిగారట చంద్రబాబు గారు. ఈనాడే రాసుకొచ్చింది ఇప్పుడు. ఫైనల్‌గా రిపబ్లిక్ టీవీతో అనవసరపు గొడవ ఇట్లాంటి వాటిట్లో జాగ్రత్తగా ఉండండి క్లాస్ పీకారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పార్టీ చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. వాళ్ళకొక అవగాహన ఉంది. కింద స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఇది అన్నటువంటి విషయం తేలిపోయింది.